బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం ఏంటి, ఎలా ఉంది అసలుకి? బానే ఉంది. ఏం బాగుంటుంది, చంద్రబాబు వస్తే అసలు ఏం ఉండదండి, వ్యవసాయం దండగా అంటాడు కదా ఆయన. భలే పని, బ్రహ్మాండంగా ఉంది. నీరు బ్రహ్మాండంగా ఇచ్చాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు పరిపాలన. సబ్సిడీ డబ్బులు వేస్తున్నాడు, అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు అందినాయా మరి మీకు అవన్నీ? అవన్నీ అందిని గాని ఏముంది, అందినా పెద్ద విశేషం ఏం కాదు. ఈ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉంది? గడిచిన 5 సంవత్సరాలకి 5 నెలలకు మీరు గమనించిన తేడాలు ఏంది? ఏముంది, మా పొలం అంతా పోయేది. ఆయన ఏమన్నా ఏది పాస్బుక్ల మీద ఆయన పుస్తక ఆయన బొమ్మలు, మళ్ళీ ఏమన్నా వీటి మీద ఏమన్నా ఇవన్నీ ఏది రాళ్ళ మీద ఆయన బొమ్మలు అన్ని ఆయన పరం అయిపోయిందిగా. మాకు ఇంకేముండేది, మాకు భూమి ఆడుంది, భూమి లేదుగా. అందుకని ఇంకా ఈయన పరిపాలనకి ఆయన పరిపాలనకి సంబంధం ఏముంది అసలు? ఈయన పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన కూడా చేశాడంటగా, అందరికి డబ్బులు వేసాడంటగా జగన్మోహన్ రెడ్డి. బాగా డబ్బులు వేసాడేమో గానీ ఆయన ఎంత వేసాడో అంత ఆయన తిన్నాడు. ఆయన వేసింది పెద్ద లెక్క కాదు. అప్పులు ఎంత చేశాడు? అప్పులు ఏమైనా చేశాడు. అది ఎట్టా వచ్చింది, అది ఎట్టా అది రాదు, అభివృద్ధి కింద రాదు. అన్ని శాంతం దిగజారిపోయినాయి, దిగజారిపోయి శాంతం అయిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను గాని, రైతు కూలీలను గాని, లేదంటే గనక అసలు పేదలనే మధ్యతరగతి వాళ్ళని పట్టించుకోవట్లేదు. మొత్తం మీద ధరల భారం మోపేస్తున్నాడు అంటున్నారు కదా. ధరల భారం ఏం మోపట్లేదు. ఆయన చేసిన అప్పులకి వడ్డీ కట్టలేక ధరలు ఏమన్నా పెరిగితే పెరిగినాయేమో కానీ ఏటికి ధరలు పెరగలేదు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇట్లా చేస్తే 5 ఏళ్ళు బ్రహ్మాండంగానే ఉండింది. రైతులకు కాసే వడ్డక రేటు ఇస్తే బాగుండేది. ఏంది డబ్బులు ఎట్ట పడుతున్నాయి? వడ్లు కొన్న డబ్బులు ఎట్ట పడుతున్నాయి? 2 రోజులకే పడుతున్నాయి బ్యాంక్ అకౌంట్లో. బ్యాంకులో ఇవాళ ఎత్తామనుకో 2 రోజులకే డబ్బులు అకౌంట్ లో పడిపోతున్నాయి. ఏంది అలా పడుతున్నాయా నిజంగా? మరి గతంలో చూస్తే నెల పడుతున్నాయి అంటున్నారు. అప్పుడు ఏది ఆయన ప్రభుత్వంలో నెల పడ్డాయి, ఈయన ప్రభుత్వంలో 2 రోజులకే పడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో అసలు డబ్బులు అనేది మర్చిపోవటమే, అమ్మినా గానీ డబ్బులు మర్చిపోవటమే. అది ఎప్పుడు పడతాయో ఎప్పుడు వస్తాయో అవన్నీ ఏం తెలీదు. అది కొనుగోలు లేదంట, రైతులను మోసం చేస్తున్నారు, ఒడ్లు కొనటం లేదంటున్నారు. లేదు, నిన్న వచ్చారు, పంచాయతీ కాడికి వచ్చారు, మీటింగ్ పెట్టారు. బ్రహ్మాండంగా 1700 కొంటున్నాం, 6 అయిన ఒడ్డు తీసుకొచ్చుకోండి. ఆ ఒడ్డు తీసుకొచ్చుకుంటే మీకు బ్రహ్మాండంగా 1700 రూపాయలు రేట్ వేస్తాం, బాడికి ఇస్తాం, బస్తాలు అమ్మిన కూలి ఇస్తాం, మొత్తం ఇస్తాం అన్నారు. మొత్తం ఇస్తాము, 1700 రూపాయలు రేట్ ఇస్తాము. 15% 15% నెమ్ము శాతం ఉండాలి. మీరు ఆరబెట్టుకొని తీసుకొచ్చుకోండి, ఎన్నైనా కొంటాం అన్నారు. లిమిట్ ఏం లేదు, ఎకరానికి ఇన్నని అన్నీ ఏం లేదు, తీసుకొచ్చుకోండి మేము కొనేస్తాం అంటున్నారు. పోయిన 5 సంవత్సరాల్లో లిమిట్ ఉంది. ఇన్ని తీసుకొచ్చుకోండి, ఇన్ని చేయండి అనేది లిమిట్ ఉంది. ఇప్పుడు అదేమి లేదు, ఎకరానికి ఎన్ని అయినా కానీ కొనేస్తున్నారు. అసలుకి ఈ డబ్బులు మరి గతంలో చూస్తే కనుక లేట్ అయినాయి అన్నారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? ఆ లేట్ అయినప్పుడు ఏముంది, పక్కన వాళ్ళ దగ్గర ఏది వడ్డీకి తీసుకొచ్చుకోవటమో, ఏదో చేయటమో, బంగారం తాకట్టు పెట్టడం, ఏదో ఒకటి చేసుకొని మేము తీసుకొచ్చుకొని వచ్చినప్పుడు అయ్యో ఎప్పుడు వస్తాయో ఏమో, 6 నెలలకి వేస్తాడు, 3 నెలలకి వేస్తాడు, అవన్నీ ఏం తెలీదు. అవి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి కట్టడం. మరి అయితే ఇప్పుడు ఆ బాధ లేదంట? ఆ బాధ లేదు, ఆ బాధ ఎమ్మటే వేస్తున్నాడు. బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కానీ బాగానే ఉంది పరిపాలన. అది రోడ్లన్నీ వేస్తున్నాడు. అసలు పరిపాలన ఏం బాగాలేదు. 5 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ నేనే గెలుస్తాను, నేనే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టమని ఇప్పుడు ఎలక్షన్ ఆయన పెట్టమను, ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు ఆ పులివెందులన్నా వచ్చిందేమో, ఆ ఒక్కటి కూడా రాదు, మొత్తం వెళ్ళిపోతాయి. ఏంది ఆ స్కామ్ ఏంది, అమెరికాలో స్కామ్ ఏంది, ఆ స్కామ్ బయటపడింది. ఇప్పుడు 1750 కోట్లు తీసుకొని ఆయన లంచం తీసుకొని ఆయనకి ఇచ్చాడంటే అదానీ గారికి. ఏందండి అది? తీసుకోలేదంటే అటు సరిపోయిందండి. రుజువులు ఉండేగా అది. సరే, ఇవన్నీ కాదు బాబా. మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా కాన్ఫిడెన్స్ గా అయితే చెబుతున్నాడు, ఈ ప్రభుత్వం అనేది ఎక్కువ కాలం నిలబడదు, పడిపోయింది, మళ్ళీ నేనే వస్తానంటున్నాడు కదా. రమ్మను, పెట్టమను, ఎలక్షన్ పెట్టమని తేలిపోయింది. చంద్రబాబు వస్తాడో ఈయన వస్తాడో తేలిపోయింది. ఇప్పుడు పెట్టమను, ఎలక్షన్ వస్తే బాబే వచ్చేది, ఇంకా ఎవరు రారు.
అంతే అంటారు. కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత కాలం ఎవడు వచ్చే పనే లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చీలితే అప్పుడు ఏదైనా కొద్దిగా గొప్ప తేడా వచ్చిందేమో కానీ అసలు తేడా అనేది రానే రాదు. అది ఓకే బాబా.